అందరికీ నమస్కారం. నా పేరు శెట్టి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గం ఎంఆర్పిఎస్ డాక్టర్ బి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మహాజన నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అనుచరుడిగా మరి గడిచిన ఎన్నికల ప్రచారంలో మరి ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కూటమికి ఓటు వేయమని అర్జించడం, విజ్ఞప్తి చేయటం, తద్వారాగా నా యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క ప్రజల అక్క చెల్లెలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎన్డీఏ గెలుపు కోసం కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి మాట మరి వికలాంగుల పెన్షన్ మహాజన నేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయం 23 అంశాలు సుదీర్ఘంగా చర్చించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అర్జీ పెట్టినప్పుడు ఆ 23 అంశాల్లో మొదటిగా వికలాంగులు మరి ఈ సమాజంలో ఎంతో అవమానాలకు గురవుతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ మరి పెరిగిన రేట్లు కానీ ధరలు కానీ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ మందులు కానీ వాడుకునే విధానంలో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి మరి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టిన 23 అంశాల్లో మొదటి అంశం వికలాంగుల పెన్షన్ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 6,000 రూపాయలు చేయాలని ఆయన్ని విజ్ఞప్తి చేసినప్పుడు కోరినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలోనే వికలాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధుల పెన్షన్ మరి మేము మాట ఇచ్చాం, అమ్మ మీరు ఓట్లేయండి, మీ పెన్షన్ గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 2019 ఎలక్షన్లో మరి ఆయన 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మొదటి నెల నుంచి 250 రూపాయలు పెంచుకుంటూ ఆఖరి చివరి 5 సంవత్సరాలు వచ్చేసరికి 3,000 ఇచ్చిన పరిస్థితి మీరు చూశారు. మాట తప్పని నేత, మడమ తిప్పిన నేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన మొదటి నెలలోనే మరి వృద్ధుల పెన్షన్ 6,000తో పాటు 4,000 1000 రూపాయలు 3,000 నుంచి 1000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం, అలాగే అనుకున్నది ఆ 3 నెలలు ఏదైతే ఉందో ఆ 3 నెలలు కలిపి 7,000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా మీ ఇంటి దగ్గరికి అందించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులని చూస్తే 5 సంవత్సరాల్లో గతంలో విద్యా ఉద్యోగ రంగాల్లో అలాగే వ్యాపార రంగాల్లో కంపెనీలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏమి లేక ఎంత ఇబ్బంది అయితే పడిపోయామో ఇప్పుడు మొదలైన ఈ కొత్త ప్రభుత్వంలో పూర్తయ్యే 5 సంవత్సరాల వరకు మరి అత్యధికమైనటువంటి కంపెనీలతో అత్యధికమైనటువంటి పెట్టుబడులతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతా ఉంది. ఖచ్చితంగా ఉన్న ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయాలు కక్షపూరితాలు పక్కన పెట్టి అభివృద్ధి వైపే మరి ముందుకి నడవాలని చెప్పేసి గొప్ప మనసుతో సూచించినటువంటి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ముందుకు దూసుకుపోయే పరిస్థితి చూస్తా ఉన్నాం. దయచేసి మన యొక్క విలువైన సమయాన్ని అంతా కూడా ఈ అభివృద్ధి కోసం ఉపయోగించమని ఈ గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలకి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి గౌరవ శ్రీమతి వంగల్పూడి అనిత గారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మరి ఆయన ప్రామాణికం చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మరి ఆవిడ మార్క్తో తన పరిపాలనను దూసుకుపోతున్న విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు అన్యాయం జరిగిందో అక్కడ ప్రత్యక్షమవుతున్నటువంటి ఈ గొప్ప నాయకులు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చాలా గర్వపడవలసిన అవసరం ఉందని ఎంతైనా మీకు తెలియజేస్తూ ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణంలా జరుగుతుంది కనుక ఈ పెన్షన్ విధానాన్ని మరి తీసుకొచ్చినటువంటి మరి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2,000 వరకు తీసుకురావడం ఎంఆర్పిఎస్ ఉద్యమంతో 2,000 నుంచి ఈరోజు 4,000 వరకు తీసుకురావడం, మరి వికలాంగులకు 6,000 తీసుకురావడం ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.